హలో అండి. మా ఊర్లో మామయ్య అవుతారు. ఆ అబ్బాయికి ఒడుగు అయింది అని చెప్పాను కదండీ! దానిలో ఫైనల్ ఘట్టం ఇదేంటి అంటే కాశీకి అలిగి వెళ్ళటం అనమాట. కాశీ ప్రయాణం. అసలు ఈ కాశీ ప్రయాణం అంటే ఏంటి? అసలు పెళ్లి తంతుల్లో, ఒడుగుల్లో ఎందుకు ఇవి పెడతారు అంటే నాకు తెలిసిన రీజన్ చెప్తానండి. పూర్వకాలంలో అయితే గురువుల దగ్గర విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి బ్రహ్మచారిగా ఉండాలా? లేదు అంటే పెళ్లి చేసుకొని సంసార జీవితాన్ని సాగించాలా? అనేది ఆ వ్యక్తి నిర్ణయం అనమాట. అలా ఇంకా పెళ్లి చేసుకోను అని నిర్ణయించుకొని కాశీకి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎవరైతే ఆ అబ్బాయికి పిల్లనివ్వాలి అనుకుంటారో అంటే పిల్లనిచ్చే మామ అవనిండి బావమరిది అవనిండి అలాంటి వాళ్ళు వెళ్ళి ఆ అబ్బాయికి గృహస్థు జీవితం అంటే పెళ్లి సంసారం వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది వివరించి ఆ అబ్బాయిని ఎలాగోలా ఒప్పించి తిరిగి బ్రతిమలాడి ఇంటికి తీసుకొచ్చే తంతునే మనం కాశీ ప్రయాణం అంటాము. నేనైతే నాకు తెలిసిన వరకు చెప్పానండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ ఒడుగు కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.